నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం విలేకరులు, విద్యార్థి సంఘాలు కరీంనగర్లో ఏకమయ్యాయి. స్థానిక కరీంనగర్లో విఎంసి నందు జరిగిన విలేకరుల సమావేశంలో విద్య, వైద్యం, అవినీతి నిర్మూలన వంటి కీలక అంశాలపై చర్చించారు. ఏడీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ నారమళ్ళ మాట్లాడుతూ, విద్యార్థి సంఘాల నాయకులు చేసే పోరాటానికి మా మద్దతు ఉంటుందని, వారు చేసే నిరసనలు, ధర్నాలకు మా పూర్తి మద్దతు తెలుపుతామని, వాటిని ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు. ఏడీజేఎఫ్ ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అలాగే ఎంజేయు మల్లయ్య జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున కరీంనగర్ ప్రీటీ విద్యా సంస్థలో విలేకరులు, విద్యార్థి సంఘాల నాయకులు చర్చా వేదిక జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశం లోపల విద్య, వైద్య, ప్రజా సమస్యలు అలాగే నిరుద్యోగుల కోసం చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్య వ్యాపారం అయిపోయింది. అన్ని రకాల వ్యాపారం విద్యా సంస్థలు చేస్తూ ఉన్నారు. యూనిఫామ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, అట్లాగే అధిక ఫీజులు. నిజానికి అధిక ఫీజులు తీసుకోవాలంటే ప్రతి సంస్థలో పేరెంట్స్ కమిటీ ఉండాలి. పేరెంట్స్ కమిటీ సమావేశాలు పరిచి వాళ్ళ అనుమతితో ఫీజులు పెంచాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలా కాకుండా ఇష్టానుసారంగా యజమానులు ఫీజులు పెంచుతున్నారని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. అట్లాగే ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన విద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళు ఏమాత్రం పట్టించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు జరుగుతున్నటువంటి అవినీతిని పట్టించుకోకుండా, వాళ్ళపైన పర్యవేక్షణ చేయకుండా మౌనంగా ఉండడానికి కారణం కూడా మరి యజమానులకు లొంగిపోయారా, వాళ్ళు ఇచ్చే మునుపులు తీసుకుంటున్న విషయం కూడా మనకి కనిపిస్తూ ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు అంటూ ఉన్నారు. ఇక నుండి ప్రజా సమస్యలపైన అట్లాగే ముఖ్యంగా విద్య పైన, వైద్య పైన, హాస్పిటల్స్లో తీసుకుంటే కూడా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మూడు విషయాలే, ముఖ్యంగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అట్లాగే ప్రజా సమస్యలు కావచ్చు, వీటిపైన ఇక నుంచి మేము పోరాటం చేస్తాం. మేము చేసే పోరాటానికి మీ విలేకరుల మద్దతు మాకు చాలా అవసరం అని చెప్పేసి విద్యార్థి నాయకులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మేము వాళ్ళకి మాట ఇచ్చాం, మీరు ధర్నాలు చేయండి, మీరు అట్లాగే సమస్యలపై పోరాటం చేయండి. మీరు చేసే ప్రతి పని అంటే సమాజం కోసం మీరు చేసే మంచి పని మేము ప్రచారం చేస్తాం, అలాగే ప్రచురిస్తాం, ప్రసారం చేస్తాం అని చెప్పేసి మా ఏడీజేఎఫ్ ఎంజేయు తరఫున వాళ్ళకి మాట కూడా ఇవ్వడం జరిగింది. నేను విజయ్ కుమార్ నారమళ్ళ, ఏడీజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.